హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము పశ్చిమ కనుమల గురించి కొంచెం తెలుసుకుందామండి. భారతదేశంకి దక్షిణ భారతదేశంలో తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమమున పశ్చిమ కనుమలు, అలాగే తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము ఉన్నాయి. పశ్చిమ కనుమలు దక్కన్ పీఠభూమికి అరేబియా సముద్రంకి మధ్య విస్తరించి ఉన్నాయి. అరేబియా సముద్ర తీరము నుంచి దక్కన్ పీఠభూమిని వేరు చేస్తున్నాయి పశ్చిమ కనుమలు ఉత్తరమున గుజరాత్ రాష్ట్రము నుంచి దక్షిణాన తమిళనాడు వరకు పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. పశ్చిమ కనుమలలోని మొత్తం 39 ప్రాంతాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. భారతదేశంలో 40% కవర్ చేసే నదులు పడమటి కనుమల్లోనే పుడుతున్నాయి. అంటే భారతదేశంలో దక్షిణ భారతదేశం అంతా కూడా వర్షాధార వ్యవసాయమేనండి. దక్కన్ పీఠభూమిలో జీవనదులు లేవు. వర్షాలు పడినప్పుడే నదులు నిండుగా ఉంటాయి కదా, అలాగే ఉత్తర భారతదేశంలో అయితే అవన్నీ కూడా జీవనదులు. మనకి దక్షిణ భారతదేశంలో జీవనదులు లేవు. వర్షాకాలంలో నదులు నిండుగా ఉంటాయి, ఎండాకాలం ఎండిపోతాయి. అలా పశ్చిమ కనుమల్లో పుట్టినటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపున బంగాళాఖాతంలో కలుస్తాయి. నదులన్నీ పడమటి కనుమల్లో జన్మించి తూర్పు వైపు ప్రవహిస్తాయి. పడమటి కనుమల్లో జన్మించినటువంటి ఈ నదులు భారతదేశంలో 40% భూప్రవాహాన్ని కవర్ చేస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా 2012లో మొత్తం 10 హాటెస్ట్ బయోడైవర్సిటీ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది. ప్రపంచంలోని 10 హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో పశ్చిమ కనుమలు ఒకటి. ఇందులో పశ్చిమ కనుమల్లో అనేక రకాలైనటువంటి పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, వివిధ రకాల క్షీరదాలు, పక్షులు, చేపలు, జలచరాలు, ఉభయచర జీవులు, ఇలా అనేక రకాల జంతు సంపద, వృక్ష సంపద పశ్చిమ కనుమల్లో ఉందండి. అంతరించిపోతున్నటువంటి 325 జాతులను యునెస్కో గుర్తించడం జరిగింది.